హలో గైస్, హాయ్ అండి. ఈ వీడియోలో నేను క్రింకిల్ టఫ్ ఫజ్జీ బ్రౌనీ అయితే చూపించబోతున్నాను అనమాట. అలాగే మన ఛానల్లో బేకింగ్కి రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. మీలో ఎవరైనా బేకింగ్ రిలేటెడ్ అయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది నన్ను సజెస్ట్ అయితే చేస్తుంది అనమాట. సో సపోర్ట్ అయితే చేయండి గైస్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం బేకింగ్కి రిలేటెడ్ తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనం రూమ్ టెంపరేచర్లోనే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని అయితే నేను ఇక్కడ బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా కూడా బీట్ చేయకూడదు. బీట్ చేస్తే ఏంటంటే మనకి కేక్ కాదు కదా ఇది, సో బ్రౌనీ కాబట్టి మనం కాస్త బీట్ చేస్తే చాలు. ఎక్కువగా బీట్ చేస్తే ఏంటంటే మనకి కేక్ స్ట్రక్చర్లా వస్తుంది అనమాట. బ్రౌనీ స్ట్రక్చర్ అయితే రాదనమాట ఆఫ్టర్ బేక్ అయిన తర్వాత. ఇప్పుడైతే నేను బటర్ అయితే వేసేసాను అనమాట. ఇదైతే అన్సాల్టెడ్ బటర్. సో ఇదైతే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. దాని తర్వాత కాఫీ మిక్చర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇదంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేనైతే బీటర్ అయితే యూజ్ చేశాను. మీరు మిక్సర్తో అయినా లేకపోతే స్పాచులాతో అయినా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే జల్లించుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మైదా, ఐసింగ్ షుగర్, కోకో పౌడర్ ఇదంతా, మళ్ళీ సాల్ట్ కూడా వేసాను. అది సాల్ట్ అయితే స్కిప్ అయింది. సో ఇదైతే మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ అయితే వేసుకున్నాను డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి. సో ఆఫ్టర్ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా స్పాచులాతో కానీ విస్కర్తో కానీ మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లమ్స్ అనేది లేకుండా. ఓవర్ బీట్ చేసుకోకూడదు, ఓవర్గా మిక్స్ కూడా చేసుకోకూడదు. ఇక్కడ అసలు బీటర్ అనేది అవసరం ఉండదన్నమాట వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నప్పుడు. ఓకేనా? సో ఈ టిప్ అయితే మంచిగా గుర్తుంచుకోండి. ఇదైతే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసిన తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుంది, ఎంత షైనీగా వస్తుంది అని నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు ఎంత షైనీగా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇది బ్రౌనీ మిక్చర్ అనమాట. ఇలా టెక్స్చర్ అయితే రావాలి బ్రౌనీకి. నాకు కస్టమర్ అనేది ఒక 1/2 kg బ్రౌనీ అయితే కావాలనేసి అయితే చెప్పారనమాట. సో అందుకోసం అయితే నేనైతే మెజర్ చేసుకుంటున్నాను. 1/2 kg ఉంది కరెక్ట్గా. సో ఇదైతే ఒక 10 grams అటు ఇటు ఉంది. సో ఆఫ్టర్ బేకింగ్లో ప్యాకింగ్లో అదే సెట్ అయితే అయిపోతుంది. సో దానికైతే ఏం ఇష్యూ అయితే ఉండదన్నమాట. సో తర్వాత ఇలా బేకింగ్ ప్యాన్లోకి మనం వేసుకున్న తర్వాత మిక్చర్ అనేది మంచిగా మనం ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ అనేది ఏర్పడకూడదు. తర్వాత మనం టాపింగ్ అయితే డార్క్ చాక్లెట్ వేసేసాను. ఆఫ్టర్ నేను 30 minutes తర్వాత అయితే నేను బేక్ చేసుకున్నాను స్టవ్ మీద. బేక్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ స్ట్రక్చర్ అయితే వచ్చింది. చూడొచ్చు మీరు వీడియోలో ఎంత క్రింకిల్ టాప్ వచ్చిందో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఆఫ్టర్ నేను 3 hours తర్వాత అయితే తీసాను అనమాట. అంటే కూలింగ్ అవ్వాలి. కూలింగ్ అవ్వకుండా మనమైతే తీసామంటే మనకి బ్రౌనీ సరిగ్గా రాదనమాట. మంచిగా కట్ కూడా అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో నేనైతే కట్ చేసుకుంటున్నాను పీసెస్ కింద. బ్రౌనీస్ నాకు కట్ చేసి పంపించమని చెప్పారనమాట కస్టమర్. సో అందువల్ల నేనైతే కట్ చేసుకుంటున్నాను. డెకరేషన్ కూడా ఏం వద్దు అనేసి అయితే చెప్పారు. సో అలాగే నేను ప్యాకింగ్ చేసేసి అయితే పంపించేసాను అనమాట. సో ఈ వీడియో లాస్ట్లో వాళ్ళ ఒక రివ్యూని కూడా నేను మీకు పెడతాను. సో మీరు చూడొచ్చు. మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. నాకైతే హెల్ప్ అవుతుంది, కొత్త ఛానల్ కదా. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అయితే చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత టెంప్టింగ్గా ఉంది బ్రౌనీ అనేది. సో మీరు ఒకసారి టేస్ట్ చేయండి గైస్. నా రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలపండి.